హాయ్ హలో నమస్తే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయసూర్య ఆఫ్ భీమవరం మీద ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎంక్వైరీ వేయటం తప్పులేదు, వేయచ్చు. పోలీస్ ఆఫీసరు ఒక క్రైమ్ జరిగింది అని అనిపిస్తే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి పవర్ ఉంటుంది ఎంక్వైరీ చేయడానికి. బట్ మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ హౌ ఫెయిర్ ఇట్ ఈస్, హౌ జస్టిఫుల్ ఇట్ ఈస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇచ్చిన ఆర్డర్ ఎంత జస్టిఫుల్గా, ఎంత ఫెయిర్గా, ఎంత న్యాయబద్ధంగా ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిఎస్పి జయసూర్య గారి మీద ఒక ఎలిగేషను వచ్చిందట. ఎవరు ఇచ్చారు ఆ ఎలిగేషను? జనసేన కార్యకర్తలు ఎలిగేషన్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేస్తే ఏమండి డిఎస్పి గారు మా మాట వింటలేదు, అందుకని ఈయన ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నాడు అనేది జనసేన వాళ్ళు కంప్లైంట్ చేసింది అనేది వస్తున్న కథనం ప్రకారం. మంచిదే, జనసేన యాక్టివిస్టుల్ని, జనసేన పార్టీ కార్యకర్తల్ని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ని వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మనం వీ షుడ్ అప్రిషియేట్ ద జనసేన కార్యకర్తలు. బట్ ఇక్కడ నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే, డౌట్ ఏంటంటే, మీరు జనసేన కార్యకర్తలకి ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది భీమవరంలో అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు వెళ్ళి డిఎస్పి గారికి కంప్లైంట్ చేస్తే చట్టబద్ధంగా ఈ యొక్క గ్యాంబ్లింగ్ అంటే ప్యాకాట, మరి గ్యాంబ్లింగ్ అంటే మరి వాళ్ళు ఏమన్నారో తెలీదు, ఏదో ఒక గేమింగ్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధం, అది మేము యాక్షన్ తీసుకోండి అని అంటే డిఎస్పి గారు యాక్షన్ తీసుకోలేదు. మోరోవర్ సివిల్ డిస్ప్యూట్లో చేయబెడుతున్నారు. పొలిటికల్ పేరు వాడి, రాజకీయ నాయకుల పేర్లు వాడి, ఓకే, ఒక పోలీస్ ఆఫీసరు మమ్మల్ని సెటిల్మెంట్స్కి దిగుతున్నాడు అనేది అర్థమైందా? ఇది వచ్చిన ఎలిగేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆర్డర్ ఇవ్వాలి? అక్కడైతే గ్యాంబ్లింగ్ జరుగుతుందట, ఆ గ్యాంబ్లింగ్ మీద ఆర్డర్ ఇవ్వాలి. ప్లీజ్ ఎంక్వైర్ ఆన్ ది గ్యాంబ్లింగ్ ఇన్ భీమవరం. ఆ ఎంక్వైరీ ఇస్తే ఆ ఇన్వాల్వ్ అయినటువంటి రాజకీయ నాయకులు ఎవరెవరు గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు, ఎవరెవరు రన్ చేస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, అది మొత్తం, దాంతో పాటు పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారా, కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడా, ప్రభుత్వ ఉద్యోగులు ఇన్వాల్వ్ అయ్యారా, రాజకీయ మొత్తం వచ్చేస్తాయి కదా. ది ఆర్డర్ ది పవన్ కళ్యాణ్ ఈజ్ సపోజ్ టు గివ్ ఆన్ ది యాక్టివిటీ, నాట్ ఆన్ ది ఆఫీసర్. బ్యూరోక్రాట్ మీద మీరు ఇన్వెస్టిగేషన్ వేసేదంటే బ్యూరోక్రాట్ ఒక్కడి మీద ఇన్వెస్టిగేషన్ ఎట్టేస్తారు? అక్కడ ఎలిగేషను అక్కడ ప్యాకెట్ ఆడుతున్నారట, లేదంటే ఒక క్లబ్ రన్ చేస్తున్నారట, లేదంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ రన్ చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారు? హూ ఈజ్ డూయింగ్ దాట్? అక్కడ కదా నువ్వు ఆర్డర్ వేయాలి, వాళ్ళని కదా మీరు పట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారు, నేను కూడా వాళ్ళ గవర్నమెంట్ కాదు కదా ఇది. ఐ డోంట్ థింక్ వైఎస్ఆర్సీపీ విల్ డేర్ టు డూ ఆల్ దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ ది టీడీపీ గవర్నమెంట్. మోరోవర్ వీళ్ళు పోలీస్ ఆఫీసరు రాజకీయ నాయకుడి పేరు చెప్పి దండాలు చేస్తున్నారంటే ఏ రాజకీయ నాయకుడు? వైసీపీ రాజకీయ నాయకుడి పేరు చెప్తే ఈ పార్టీకి మీడియాలో పెట్టి రచ్చరచ్చ అయిపోయారా మీరు? ఒకవేళ కనుక వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుడి కనుక దీని వెనకుండి ఇవన్నీ చేస్తుంటే మీడియా ఛానల్స్, సోషల్ మీడియాలో గబగబు చేసి ఉండేవాళ్ళు కదా. అంటే ఆ యాక్టివిటీని పట్టించుకోకుండా, రాజకీయ నాయకులు వెనక రన్ చేస్తున్నారని పట్టించుకోకుండా, ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరి పేరు చెప్తున్నాడో పట్టించుకోకుండా కేవలం డిఎస్పి మీద ఎంక్వైరీ చేయటం అనేది బ్యూరోక్రాట్ని టార్గెట్ చేయటం. అదే రాజకీయ నాయకులు ఏం చేయలేక, మీ ఎలయన్స్లు ఏం చేయలేక, ఒకవేళ వెనక టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉండుంటారు. ఇతను జనసేన ఆయన కోపం వచ్చిందంటే బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఉండుంటారు వెనక రాజకీయ నాయకులు. అలా ఏం చేయలేడు, ఎందుకంటే ఎలయన్స్లో ఉన్నారు. రాజకీయాల్లో పొత్తులు కావాలి, పొత్తులు కావాలి కాబట్టి వాళ్ళకి గొడవలు వస్తే పొత్తులు తెగిపోతాయి. కాబట్టి మనం పొత్తులు కాపాడుకోవాలి. కాబట్టి ఎవరిని బలి చేద్దాము అంటే డిఎస్పీని బలి చేస్తారా దానికి? ఒకవేళ ఆయన డిఎస్పీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఉండవచ్చు, ఒకవేళ డిఎస్పీ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి ఉండవచ్చు, ఒకవేళ డిఎస్పీ నాకు తెలియదు, చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ జరుగుంటే, చేసుంటే, రాజకీయ నాయకుల యొక్క అండ లేకుండా ఒక డిఎస్పీ చేయగలడా? ఒక డిఎస్పీ
ఆ రాజకీయ నాయకుల మీద కూడా మీరు ఎంక్వైరీ అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేయాల్సినటువంటి ఆర్డర్ అంటే ప్లీజ్ ఎంక్వైరీ ఆన్ ది ఫంక్షన్స్ ఆఫ్ డిఎస్పీ అని కాదు. He ordered an inquiry of the functions of the DSP, not functions of the DSP. He should inquire on the illegal gaming there in Bhimavaram, who all involved in the gaming. అప్పుడు మొత్తం వచ్చేస్తారనమాట, ఎవరున్నారు, ఏ పార్టీలు ఉన్నాయి, ఈ డిఎస్పీలు ఉన్నారా, కలెక్టర్లు ఉన్నారా, లేదంటే పక్కన ఉన్నటువంటి రోడ్డు మీద కూర్చొని ఉన్నారా, పల్లీలు అమ్మే వాళ్ళు ఉన్నారా, మొత్తం వచ్చేస్తారు కదా యాక్టివిటీ మీద మీరు డిఎస్పీ చేస్తే. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ నాయకుల్ని ఏమి అనలేక, రాజకీయ నాయకుల యొక్క ఆ యొక్క పొత్తు ధర్మాన్ని, అవసరాన్ని, ధర్మం అని నేను అంటలే, ఓకే, ధర్మం వేరు అవసరం వేరు, పొత్తు ధర్మం ఎప్పుడో పోయింది, ఓకే, పొత్తు అవసరాన్ని కాపాడుకోవటానికి ఒక బ్యూరోక్రాట్ని బలి చేస్తున్నారని నేను అనుకుంటున్నా. బ్యూరోక్రాట్ని మీరు బలి చేయకూడదు, వాళ్ళ నిమిత్తం మాత్రం. బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళు పోలీస్ సరే లంచం మీరు అనొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు లంచాలు తీసుకుంటారు, కలెక్టర్లు కోట్ల రూపాయలు లంచం తీసుకుంటారంటే తీసుకుంటారు, వాళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చేది ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ లంచం తీసుకుంటాడు, ఇచ్చేది ఎవరు? డిఎస్పీ లంచం తీసుకుంటాడు, ఇచ్చేది ఎవరు? రాజకీయ నాయకులు కదా. బోత్ ఆర్ క్రైమ్, గివింగ్ అండ్ టేకింగ్ బోత్ ఆర్ క్రైమ్, రైట్? సో వీ ఆల్వేస్ బ్లేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బట్ వీల్ నెవర్ బ్లేమ్ ది వన్ హూ ఈజ్ ఆఫరింగ్ ద బ్రైబ్. ఓకే, నేనేమన్నానంటే అదే నేను అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్యూరోక్రాట్స్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని ఏమనలేక, రాజకీయ నాయకులను ఏమనలేక పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక వన్ సైడెడ్ డెసిషన్ అని నేను అనుకుంటున్నా. ఇది పక్షపాత ధోరణితో చేసినటువంటి ఒక యాక్టివిటీ అనుకుంటున్నాము. ఇది ఇప్పుడు ఈరోజు డిఎస్పీ మీద వేస్తారు, రేపొద్దు కలెక్టర్ మీద వేస్తారు, రేపొద్దున గవర్నమెంట్ ఉద్యోగి మీద వేస్తారు. గతంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మా తెలుగుదేశం కార్యకర్తలు వస్తే మీరందరూ కుర్చీలు వేయాలి, కూర్చోవాలి, సెల్యూట్ కొట్టాలని అన్నారు కదా గత స్టార్టింగ్లో. చేయట్లేదు ఆయన అన్నారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళేమి చేయట్లేదు, బట్ ఇలాంటివి చేస్తున్నారు కదా. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగం రోడ్డు మీద పెట్టుకొని తిడుతున్నారు, ఒక మినిస్టరో ఎవరో రోడ్డు మీద పెట్టుకొని హౌ డేర్ యూ టు బ్యూరోక్రాట్స్ని అంటే మీరు కరెక్ట్ అంటే డిసిప్లినరీ యాక్షన్ తప్పలేదు, ఫెయిర్గా తీసుకోవాలి అంటున్నా. ఒక ఇన్సిడెంట్ అంటే ఎంక్వైరీ చేయమన్నాడు. ఇప్పుడు నేను అల్టిమేట్గా అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అనే దాని మీదే నేను మాట్లాడతాను. ఆయన ఇచ్చిన ఆర్డర్ అనేది ఫెయిర్గా లేదు, న్యాయంగా లేదు, న్యాయబద్ధంగా లేదు అని నేను అనుకుంటున్నా. డిఎస్పీ ఫంక్షన్స్ మీద డిఎస్పీ ఏం చేస్తున్నాడు, డిఎస్పీ యాక్టివిటీస్ ఏంటి, డిఎస్పీ ఎలాంటి పని చేస్తున్నాడు అనే దాని మీద నువ్వు ఎంక్వైరీ చేస్తే నువ్వు బ్యూరోక్రాట్ని, డిఎస్పీని టార్గెట్ చేసినట్లెక్క. అలా కాకుండా భీమవరంలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి, మైనింగ్స్ ఏంటి, గేములు ఏంటి, సారా ఇల్లీగల్ లిక్కర్స్ ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి ప్యాకెట్లు ఏంటి, అక్కడ జరుగుతున్న డ్రగ్ ఏంటి, ఇవన్నిటి మీరు యాక్ట్ చేసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి అంటే దాంట్లో పోలీసులు కూడా వస్తారు. ఆ క్రైమ్ ఈజ్ అ క్రైమ్, దాంట్లో మొత్తం వచ్చేది, పోలీసులు కూడా వచ్చేస్తారు దాంట్లో. అది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ మార్చి బ్యూరోక్రాట్స్ మాత్రమే, మీకు ధైర్యం ఉంటే పొలిటీషియన్స్ మీద కూడా తీసుకున్న ధైర్యం ఉంటే అందరి మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకు వచ్చిన గొడవ అంటే మన తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, మన గవర్నమెంట్ ఇది, మన రాజకీయ నాయకుల్ని మనం గబ్ చేయకూడదు, మనం పొత్తు ధర్మాల్లో గొడవలు వచ్చేస్తాయని అనుకుంటే ఆయన కూడా వదిలేయాలి. ఆయన ఎందుకు బలి చేయాలి? ఒక రాజకీయ నాయకుడిని వదిలేసి బ్యూరోక్రాట్ని ఎందుకు బలి చేయాలంటున్నా నేను. యాక్షన్ తీసుకుంటే ఇద్దరి మీద తీసుకోవాలి, లేదంటే ఇద్దరిని వదిలేసేయాలి. ఎలాగో చేస్తున్నారు కొన్ని చోట్ల, అన్ని ఇద్దరిని వదిలేస్తున్నారు కదా. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.